వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు జిఆర్ఎల్ డిఎస్సిలో జిఆర్ఎల్ ఇవ్వకపోతే ఎంత పెద్ద నష్టం జరుగుతున్నది పూర్తి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము గురుకులాలకు జరిగినటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే మనము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయాల్సింది జిఆర్ఎల్ మనము గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్లో జిఆర్ఎల్ ఇవ్వాల్సిందే. జిఆర్ఎల్ ఇవ్వకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందో చూడండి ఒకసారి. ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీషు, ఎస్ఏ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్, ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు, ఈ మూడు చేసినటువంటి వాళ్ళు దీంట్లోనే మనకు స్కూల్ అసిస్టెంట్లు 2 ఉంటారు, ఒకరొకరు మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా ఉంటారు. మీరు చూసింటారు లాస్ట్ టైం మీ ఫ్రెండ్స్ కూడా సరే, ఒక్కొక్కసారి మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ 2 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. గురుకులాల్లో ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది, ఒకటి నష్టం జరిగింది. తర్వాత వీళ్ళు కూడా సరే మళ్ళీ లాంగ్వేజ్ పండుగ కూడా ఉందనుకోండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు చదివిన వాళ్ళు, ఇక్కడ హిందీ చదివిన వాళ్ళు, ఈ రెండిట్లో చదివిన వాళ్ళు సరే, ఇప్పుడు మనకి ఏంటంటే ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ చదివిన వాళ్ళు సరే ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ లాంగ్వేజ్ పండుగ కూడా వచ్చింటుంది. ఆ లాంగ్వేజ్ పండిట్లో కూడా సరే మళ్ళీ ఎగ్జిట్లు ఉంటారు, వచ్చిన వాళ్ళు కూడా సరే ఎగ్జిట్లు కూడా చదివిన వాళ్ళు ఉంటారు. ఎందుకు సరే గట్టెట్లయితే గదెట్లో చదివితే గదెట్లో వస్తుందంటే మన గురుకులాలు చదివిరండి. గురుకులాలు చదివిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి కూడా తింటారు. ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కామన్ ఉంటుంది, మెథడ్స్ కామన్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ జీకే కామన్ ఉంటుంది. ఈ మూడు పోస్టులకి ఇది కామన్. ఇవన్నీ కామన్, మిగతావన్నీ సేమ్ వేరు వేరు ఉన్నాయి. ఈ మిగతావన్నీ కామన్. ఒకరొకరు బాగా చేసిండొచ్చు, చేయకపోయిండొచ్చు, తక్కువ చేసి ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పుడు కూడా సరే మంచి ఎగ్జిట్లు అయితే చాలామంది మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు ఈసారి. సో కాబట్టి ఈ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నవాళ్ళు, ఎల్పీలు ఉన్నవాళ్ళు, ఎగ్జిట్లు ఉన్న వాళ్ళు దాంట్లో కూడా సరే వీళ్ళు ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వదిలేస్తే ఇక్కడ ఒక పోస్ట్ మిగిలిపోతుంది, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వదిలిపోతే ఇక్కడ వదిలిపోతుంది. ఈ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఈ రెండిట్లో సెలెక్ట్ అయ్యి ఉంటే ఈ 2 పోస్టులు మిగిలిపోతాయి వీళ్ళ వల్ల, ఈ పోస్టుల వల్ల 2 మిగిలిపోతాయి. సో కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో జిఆర్ఎల్ డిమాండ్ చేయాలి, జిఆర్ఎల్ రిక్వెస్ట్ చేసుకోవాలి. జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు మిత్రులారని ఒకటే తెలియజేసేది అందరికీ, జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మీరు 99% కాదు 100,000% ఒక్క పోస్ట్లో ఉన్నప్పుడు మీరు ఒకటే వెరిఫికేషన్కి పోండి, 2కి వెరిఫికేషన్కి అయితే పోకండి దయచేసి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సార్ అట్లయితుంది మేము రాలేమని. అంటే ఇంకొకటి చెప్తున్నా, ఒకటే పోస్ట్ని ఫస్ట్ ఒక పోస్ట్ ఫిల్ చేసిన తర్వాత ఇంకో పోస్ట్ ఫిల్ చేయమని చెప్పండి. ఇన్ని రోజులు అయినాం, ఎక్కడ మన గవర్నమెంట్ మీకు ఎగ్జామ్ పెట్టొద్దండి అంటే కూడా మీరు రిక్వెస్ట్ చేసినా చేయలేదు కాబట్టి సరే ఆ సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏం అనుభవం అయిందో ఏం కథ ఇంకోటి చేసి అంటున్నారు. కాబట్టి ఈ వీడియోని మనం ఎందుకంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. సో కాబట్టి వాళ్ళది సముచితంగా పిల్లలు లేరు గవర్నమెంట్ స్కూల్ అని, అది కూడా ఒకటి వాస్తవమే అనుకుందాం మనం కూడా. ఇప్పుడు వరకైతే అయిపోయింది కదా, నష్టం జరిగిన వాళ్ళకి నష్టాలు జరిగినాయి, కనీసం లాభాలు చేకూర్చే వాళ్ళకి కూడా సరే ఒక పోస్టు వాళ్ళే రిలిక్వెష్మెంట్ అని ఇవ్వమని చెప్పి కింది పోస్ట్ వాళ్ళకన్నా ఇవ్వాలని చెప్పేసి రావద్దని చెప్పి లేదు. ఇవన్నీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనకైతే నష్టం అయితే భారీగానే జరుగుతుంది. దాదాపు అంటే ఏం లేదన్న నా లెక్క ప్రకారం 1000 నుంచి 1500 పోస్టులు అయితే మళ్ళీ మిగిలిపోతాయి సార్. 1500 అంటే గుర్తుపెట్టుకోండి, 1500 కుటుంబాలంటే ఇది మామూలు విషయం కాదు. ఇంకా ఎక్కువనే జరగవచ్చు కానీ తక్కువ అయితే జరగవు. సో ఏదేమైనప్పటికీ ఇంకా చూడండి, ఇక్కడ మనకు మిగతా చూసుకుందాం. ఎస్ఏ బయోసైన్స్ తెలుగు, ఎస్ఏ బయోసైన్స్ ఇంగ్లీషు, సోషల్ తెలుగు, సోషల్ ఇంగ్లీషు 2 పోస్టులు ఉన్నవాళ్ళు. తర్వాత ఎస్ఏ హిందీ ఉన్న వాళ్ళు ఉంటారు, దీంట్లో లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. దాంట్లో కూడా కొంతమంది ఎస్జిటీలు కూడా ఉంటారండి. ఎస్జిటి హిందీ కూడా ఉన్నాయి, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, ఎస్జిటి సంస్క్రిట్ అవి తక్కువ ఉన్నాయి, ఇవైతే ఉన్నాయి. ఎస్జిటి హిందీ, ఎస్జిటి సంస్క్రిట్ లేకపోయినా ఎస్జిటి హిందీ ఇంగ్లీషు తెలుగు అయితే ఈ 3 ఉన్నట్టు ఉన్నాయి. ఎవరో ఒకరు ఇంగ్లీష్ హిందీ రాసిండవచ్చు, తెలుగు హిందీ కూడా రాయొచ్చు, తెలుగు ఇంగ్లీష్ రాస్తారు. సో కాబట్టి ఇలాంటివన్నీ నష్టం జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉన్న నోటిఫికేషన్లో మనము గవర్నమెంట్ డిమాండ్ జిఆర్ఎల్ చేయాలి. సార్ ఇప్పుడు ఇవన్నీ కాకపోతే మన పరిస్థితి ఏంది, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అంటే చూడండి, మనకునేది ఒకటే రిక్వెస్ట్ అండి. లాస్ట్ ప్రయత్నం చివరి ప్రయత్నం చెప్తున్నా. 33 జిల్లాలండి మొత్తం, మనకు 33 జిల్లాలల్లో మనకున్నటువంటివి మొత్తం ఒక్కొక్క హైయెస్ట్లో 14-15 మండలాలు, 22 మండలాలు, 23 మండలాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి. తక్కువ మండలాలు 10-12 మండలాలు కూడా ఉన్న జిల్లాలు ఉన్నాయి. 11 మండలాలు 9 మండలాలు కూడా మనకు జిల్లాలు ఉన్నాయి. వచ్చినప్పుడు ప్రతి వెరిఫికేషన్ రోజు వచ్చినప్పుడు మీరు చేయాల్సిందే. ఇంకా ఎవరికి ఏం చేయలేనప్పుడు మనకు ఉన్నటువంటి మన మిత్రులే మనకు సాయం చేయాలి. ఒక దాంట్లో సెలెక్ట్ అయిన కానట్లు అంటే నిజాయితీగా ఎవరు తప్పు మార్కులు చెప్పకుండా, ఒక్కటంటే ఒక్క తప్పు మార్కులు చెప్పకుండా టాప్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్కులను ఎవరికి ఎక్కడో అండి అక్కడ ఎవరికో ముఖం తెలియని వాళ్ళకి మీరు వెరిఫికేషన్ లిస్ట్లో చూపిస్తుంటారు. సో నీ ఫ్రెండ్స్ అనుకొని వీళ్ళకు మీరు మార్క్స్ అన్నీ ఏవైతే మేము నిజాయితీకి వచ్చిన మార్కులు ఏవైతే వీళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళని ఇంకా నెక్స్ట్ కింద ఉన్న వాళ్ళని వీరు
స్కూల్ అసిస్టెంట్లో ఉన్న లాంగ్వేజ్ పండిట్లో ఎగ్జిట్లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, సార్ మీరు దయచేసి మీరు రాకండి సార్ లాంగ్వేజ్ పండ్లకు కానీ ఎగ్జిట్లకు కానీ. రాకపోతే అంటే కింద ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నిరుద్యోగుల భవిష్యత్తులో మగ్గిపోతున్నారు. ఇంటికాడ సమస్యలు చెప్పుకోలేక బాధపడుతున్న చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో ఇట్లాంటి మనకు దుర్బలమైన పరిస్థితి రాకూడదు అనుకుంటే, ఏ గవర్నమెంట్ నష్టం చేస్తుంది, ఏ గవర్నమెంట్ నష్టం చేస్తుంది, మన గవర్నమెంట్ని తప్పుపడట్లేదు, ఇక్కడ ఎవరున్న సొసైటీని తప్పుపట్టలేదు. సవా లక్ష కారణాలు ఉంటాం అనుకోండి. వాళ్ళు ఇంతమంది ఇప్పుడు మన అక్కలు, అన్నలు, తమ్ములు అందరూ చూస్తున్నారు. రోడ్ల మీద పోయి ఈరోజు సార్ రేవంత్ అన్న గారికి కూడా సార్ మనం రాఖీలని చెప్పేసి 2-3 రోజుల క్రితం కూడా వీడియోలో చూస్తున్నాము. వాళ్ళు గురుకులాల్లో ఇంకో కొత్త నోటిఫికేషన్కి రెడీ అవుతున్నారు కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితులు నిలబడిపోయినాం. సో మనకి ఇట్లాంటి సేమ్ మళ్ళీ డిఎస్సిలో కూడా జరగటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఫస్ట్ డిమాండ్ జిఆర్ఎల్ ఫర్ డిమాండ్. ఇక లాస్ట్కి చివరి ప్రయత్నం ఒకటే ప్రయత్నం మీకు చెప్పదలుచుకునేదంటే, ఉన్న మిత్రులని వస్తే మీరు స్కూల్ అసిస్టెంట్లో ఉంటే లాంగ్వేజ్ పండిట్ వదిలేసుకోండి, ఎగ్జిట్లో వదిలేసుకోండి. ఎందుకంటే పెద్ద పోస్ట్ కాబట్టి. ఇంకోటి మిత్రులారా, గురుకుల మిత్రులకు ఒకటే నేను చెప్పేది, పీజీటీడీ జేఏలు ఉన్నవాళ్ళు మీ ఇష్టం అండి. స్కూల్ అసిస్టెంట్లోకి వస్తారా రారా అనేది నేనైతే ఏం చెప్పను. లాంగ్వేజ్ పండిట్లో ఎగ్జిట్లో కూడా అయితే మీరైతే ఏం రాకండి. ఎందుకంటే ఒక టీజీటీ 2017-18లో సెలెక్ట్ అయినా, ఈరోజు పీజీటీకి సెలెక్ట్ అయినాడు, పీజీటీ సెలెక్ట్ అయినా, జేఎల్కి సెలెక్ట్ అయినాడు, జేఎల్నైనా డిఎల్కి ప్రమోషన్ల మీద వెళ్ళిపోయినారు. ఆల్రెడీ గురుకులాలలో జేఎల్లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ గ్రీన్ పెన్ కోసం ట్రై చేస్తున్నారు. అది ఇవ్వచ్చు, పెద్ద సమస్య అయితే ఏం కాదు, ఇస్తారు చెప్తున్నా కదా. ఆల్రెడీ 3 గురుకులాలనే దాదాపు 30-40 వేల మంది 50 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో గురుకులాల్లో కంపల్సరీ అయితే గ్రీన్ పెన్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్లు ఉన్నాయి. గవర్నమెంట్ పెద్ద సంగతి ఏం కాదండి. గ్రీన్ పెన్ ఇస్తే ఒక 5-6 వేలు ఎక్కువ జీతం వస్తుంది. ఇలాంటిది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మనకు సహాయం చేసే రకంగానే ఏ గవర్నమెంట్ అయినా కానీ సాయం చేస్తుంది. దీంట్లో ఉన్న ఒకటే వర్క్ బర్డెన్ అవుతుందంటే నేను ఒకటే చెప్తున్నానండి, అందరికీ తెలియజేసేది ఒకటే, నిరుద్యోగులతో ఉన్నంత కష్టం కంటే జాబ్ వచ్చినప్పుడు ఎంత కష్టం అవుతుండదు. ఫ్రీడమ్ అనేది కోరుకోవడం ఇంకా అంటే ఒక స్కూల్ అసిస్టెంట్కి ఒక జేఎల్కి జీతం 20,000-25,000 వేల జీతం తేడా ఉంటుందండి మంత్లీ. అదే ప్రైవేట్ సెక్టర్లో 20,000 జీతం కోసం పనిచేస్తున్నాం. ఈ జీతం కాక 20,000 ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి జేఎల్ వచ్చిన వాళ్ళు జేఎల్లోనే ఉండండి అని మా రిక్వెస్ట్. అంటే యూట్యూబ్ ఛానల్ అంటే మా యొక్క ఆస్పిరెంట్స్ సబ్స్క్రైబర్స్ తరపు నుంచి తెలియజేయడం ఇదంతా. వాళ్ళు కోరుకునే ఒకటే, సార్ మీరు వీడియో చేయండి, వీడియో చేసి గురుకులాలు ఉన్న వాళ్ళు కొద్ది మంది అన్నా సరే ఆపండి. జైలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. ఫస్ట్ జైలు వచ్చిన వాళ్ళు జైలు వెళ్ళిపోతారు. దీంట్లో చాలామంది డిఎస్సీలో కూడా ఉంటారు. జనరల్ జైలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి, దాంట్లో బాధ ఏం లేదు. గురుకులా జైలు వచ్చిన వాళ్ళు దీంట్లో వస్తే, గురుకులా జైలు పెద్ద పోస్ట్ అండి, పీజీటీ కూడా పెద్ద పోస్టే. కింది పోస్టులకు నష్టం అయితే జరగనీయకండి. జైలు వచ్చినా కూడా సరే స్కూల్ అసిస్టెంట్లకు కూడా నేను వద్దనే చెప్తున్నా. ఎందుకు సార్ అంటే, మీరు మస్తు చెప్తారు, మీ ఇష్టం, మా ఫ్రీడమ్ కావాలా అనుకున్నంత మటుకు మేము కూడా మేమేం చేయలేము. మీ పక్కల మీ ఫ్రెండ్స్ను చాలామందిని చూసి ఉంటారు మీరు. నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అందరికీ. సో మిత్రులారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద పోస్టులు వచ్చినప్పుడు దాంట్లో ఉండండి. చిన్న పోస్ట్కి ఆలస్యం చేయొద్దండి. ఎందుకంటే ఎంఎస్సీలు కంప్లీట్ చేసి తర్వాత కొన్ని కింద ఎగ్జిట్ పోస్టులో మేము ఉండిపోతాం అక్కడ అనుకుంటే జీతాలు తక్కువ, ప్రమోషన్లు ఉండవు, చాలా ఏళ్ళు పడుతుంది. ఎగ్జిట్ కానీ మీరు వేసేస్తారు. కష్టపడే వయసులో ఉన్నప్పుడు కష్టపడడం కాకుండా ఉండి ఏం చేయలేకపోతాం. మన ఇంట్లో మన ఇంటికి దగ్గర ఉన్న పొలాల కంటే మనం పెద్ద కష్టం ఏం కాదు. ఇన్ని రోజులు కష్టపడింది వాళ్ళకంటే ఎక్కువ ఫస్ట్ ఉద్యోగాలు తెచ్చుకున్నప్పుడు మన మిత్రుల కోసం, మన స్నేహితుల కోసం చేయాల్సిన హెల్ప్ ఇది. ఈ వీడియో తరపున మీ అందరికి తెలియజేయడం అంటే ఇదొక్కటే. ఇక లాస్ట్కి రాకపోతే ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయినారో ఉండేదంతా పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిస్టిక్లో 10 కంటే ఎక్కువ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి 10 అంటే 10 వల్ల 30 మంది అండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయినారో, లాంగ్వేజ్ పండిట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జిట్లో ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఏం చేస్తారు, ఏం కథ అనేది రిక్వెస్ట్ పూర్వకంగా తెలియజేసుకొని రాకండి అని చెప్పి వాళ్ళని మీరు భర్తీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు వస్తారనంటే భయపడుతున్నారండి. ఏం జరుగుతుందో నోటిఫికేషన్లో ఏమవుతుందో, దాంట్లో వచ్చి కూడా సరే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మా పరిస్థితి ఏందనే ఉద్దేశంతో భయపడుతున్నారు. డిఎస్సిలో 99% కాదు 100,000% గ్యారంటీ ఇస్తా. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్స్ ఏమి ఇబ్బందులు కావు, దాంట్లో డౌటే లేదు. ఏదన్నా కానీ సరే ఇంకోటి, మన ఎగ్జిట్ది ఫస్ట్ రోజు జరిగినటువంటిది ఏదైతే ఉందో, తర్వాత కొన్ని 19th రోజు జరిగిన తర్వాత 23rd జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో 18 క్వశ్చన్స్ రిపీటెడ్ అయినాయంటే ఒక ఎగ్జామ్లో 20-25% రిపీటెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ జరిగిన క్వశ్చన్లు ఈ ఎగ్జామ్లో జరిగిన వస్తామని చెప్పేసి ఎవరేం ఎక్స్పెక్ట్ చేయలేరు. అట్లాంటిది ఏమైతే జరగదు, అట్లాంటివి ఏం పెట్టుకోవద్దండి. ఇంకోటి, దాన్ని ఎక్కువ మార్కులు యాడ్ చేయాలా ఏం కథ గవర్నమెంట్ ఎగ్జామ్లు అయితే ఏవి క్యాన్సిల్ కావు, దాంట్లో డౌటే లేదు. ఫిల్ చేసి పోస్టులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది గవర్నమెంట్, అంతే దీంట్లో. సో కాబట్టి అట్లయితే ఏం సార్ ఇట్లా జరుగుతుంది, ఏం సార్ ఇట్లా జైన్ అవుతుంది సార్, మళ్ళీ తర్వాత ఇంకో దానికి వస్తాం సార్ అనొద్దండి. సో జేఆర్ఎల్ ఇప్పటికే చెప్తున్నా, ఆల్రెడీ జనరల్ జైల్లో ఉన్న వాళ్ళు దీంట్లో రాకండి. హాస్టల్ వార్డెన్లో ఉన్న వాళ్ళు హాస్టల్ వార్డెన్కైనా వెళ్ళండి, స్కూల్ అసిస్టెంట్ వెళ్ళండి, ఏదో ఒకటి వెళ్ళండి. 2 నెలలు ఆగినా పర్లేదు, అన్నీ ఒకటేసారి ఉద్యోగాలు ఇస్తే మంచిదండి. ఆల్రెడీ
అన్నీ మంచిది, అందరికి ఒకటేసారి ఇస్తే 1 by 1 నిజంగా చెప్తున్నా. తర్వాత వచ్చే గవర్నమెంట్ మళ్ళీ ఇది ఏమైనా చేస్తే మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు మళ్ళీ. ఎందుకంటే ఏ పార్టీకి మనం వ్యతిరేకత కాదు, సానుకూలంగా కాదు. మన డిమాండ్లు ఏందనేది ఉద్యోగం కోసం. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఉద్యోగం, నీళ్ళు, నియామకాలు, ఇవే మెయిన్గా. నీళ్ళు, నిధిని, నియామకాలు. కాబట్టి ఇది ఒక ఫస్ట్ ఈ వీడియోని అందరూ తెలియజేసుకొని మీకోసం చేసినటువంటి వీడియో. మీరు ఎంతమంది షేర్ చేస్తారు, ఎంతమంది మీరు తెలియజేసుకుంటారు, అది మీ మీద డిపెండ్ ఉంటుంది. సో కాబట్టి అందరికి తెలియజేసేది ఒకటే, ఇట్లాంటి నష్టాన్ని చేకూర్చాలంటే ఇది. నేను ఎందుకంటే పూర్తి వీడియోని మీరు చివరిదాకా చూస్తే అర్థమవుతుంది కాబట్టి నేను చివరిదాకా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.